దాన్ని కూడా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా నేను. ఇటు మా జగన్ను మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరందరూ కలిసి ఏం చేస్తే మేమందరం ఏమైపోవాలనుకుంటున్నారు? మీరు పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఆమె సునీత గారు మాట్లాడింది చూస్తే మేము ముందు నుంచి ఏం చెప్తున్నాము, ఎవరు నడుపుతున్నారు ఇదంతా, ఆమె ఎవరి చేతిలో పావుగా ఉన్నారో, ఏ చంద్రబాబు నాయుడు గారి చేతిలో పావుగా ఉండి ఎట్లా ఆడుతున్నారో, చంద్రబాబు పలికించే చిలక పలుకులు అనడానికి ఇంతకంటే ఏం ఆధారం కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి క్వార్టర్ని గురించి మాట్లాడి ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే సాయన్న ఆ విధంగా మాట్లాడాడేమో అని నాకు అనిపించింది. నువ్వేం చెప్పావు? వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి వ్యవసాయం చేసుకుంటానని చెప్పావు. ఆ వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి వాడివి నువ్వు వ్యవసాయాన్ని వదిలిపెట్టి చంద్రబాబుకి సాయం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మాకు. నువ్వు వ్యవసాయాన్ని వదిలేసినట్టు కూడా నువ్వు కూటమికి చంద్రబాబు నాయుడికి సాయం చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప వ్యవసాయాన్ని గురించి పట్టించుకున్నట్టు పరిస్థితులు కనిపించడం లేదు.